ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని తార్నాకలో జీప్ యాత్ర నిర్వహించారు. కరోనా వచ్చినప్పుడు మన ప్రాణాలు కాపాడిన వ్యక్తి మోదీ అని, కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించారని, ముస్లిం బిడ్డలకు ప్రధాని మోదీ అండగా నిలిచారన్నారు. ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా ఉన్న ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారని వెల్లడించారు. ముస్లిం మహిళలను ఇదే ప్రమాద స్థితిలో నెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. 500 ఏళ్ల నుంచి రామ జన్మభూమి నిర్మాణం హిందువుల కల ఉండేదని, మోదీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారమైందని వ్యాఖ్యానించారు. దేశం ఎయిర్పోర్ట్లు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మన తెలంగాణకు, మన హైదరాబాద్కు సంబంధించిన ఓట్లు కావు. ఈ ఓట్లు ఢిల్లీ ఓట్లు, పెద్ద ఓటుది. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ దేశం ఎవరి చేతైతే భద్రంగా ఉంటుందో, ఎవరి చేతైతే శాంతిగా ఉంటుందో, ఎవరి చేతైతే దేశం అభివృద్ధి చెందుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ